సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విపరీతంగా రద్దీ, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతుండడం. ముఖ్యంగా ఇటు బస్ స్టాండు, అటు రైల్వే స్టేషను అన్ని రైళ్లు రాకపోకలన్నీ కూడా సికింద్రాబాద్ నుంచే జరగడం వల్ల అనేక మందైతే ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ విపరీతంగా దాదాపు ఒక 2, 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అందుకోవడానికి బస్సులో ఉన్నటువంటి వారు అక్కడ వరకు బాగానే రాగలుగుతున్నారు. కానీ అక్కడి నుంచి ఒక 2, 3 కిలోమీటర్ల దూరం నుంచి అయితే దాదాపు అరగంట, గంట సమయం పట్టేస్తుంది. దీనివల్ల చాలామంది రైల్వే ట్రైన్‌లకి అందుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఎలాగైనా రద్దీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. అక్కడ టెర్మినల్ అయితే ఈరోజు నరేంద్ర మోదీ గారైతే వర్చువల్‌గా ఓపెనింగ్ చేయనున్నారు. ఇక్కడ దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, అలాగే మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ప్రత్యక్షంగా హాజరవ్వబోతున్నారు. ఆల్రెడీ ఈ కార్యక్రమం మొదలైంది. ఈరోజైతే మరో కొద్ది గంటల్లోనే నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు ఈ యొక్క రైల్వే స్టేషన్‌ని. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూడా దాదాపు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి అయితే చేస్తున్నారు. ఇటు మొదటి ప్లాట్‌ఫాము, అటు 10వ ప్లాట్‌ఫామ్ నుంచి అయితే అన్ని సౌకర్యాలు, సాంకేతికతతో కూడినటువంటి మరొక కొత్త రైల్వే స్టేషన్ అయితే మనం చూడబోతున్నాం. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైల్వే స్టేషను, అలాగే బస్ స్టాండ్ రెండింటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా అభివృద్ధి చేద్దామని అనుకున్నాయి. అయితే రెండిటికి కూడా కొన్ని సమన్వయం లోపాలున్నాయి. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి. దాంతో కేంద్ర ప్రభుత్వం మాత్రమే రైల్వే స్టేషన్‌ని 800 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఎయిర్‌పోర్ట్ లాగా ఉంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గనక బస్ స్టాండ్ అది కూడా ఒప్పుకుంటే మొత్తం 2 కలిపి ఒక డెవలప్‌మెంట్ అనుకున్నారు. దాదాపు 1300 కోట్లు, 1400 కోట్ల రూపాయలతో అనుకున్నారు. అయితే అది కుదరలేదు. దాంతో ఇప్పుడు 800 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ ఓన్లీ రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి చేస్తున్నారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏదైనా చేయగలమని మోదీ గారు చాలా సార్లు చెబుతూ ఉంటారు.